హలో అండి. చూడండి ఇక్కడ ఏమొస్తుందో. ఇక్కడ మనకి పెద్ద పులి వస్తుందనమాట. మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళి జూ పార్క్‌కి వెళ్ళామండి. అక్కడ మేము పులుల్ని చూసాము. అసలు ఇది ఎంత పెద్ద పులంటే అసలు చూడండి ఎంత బారుందో అసలు. ఫస్ట్ టైం అండి నేనైతే పులిని చూడడము. కావాలని వెళ్దాం ఒకసారి చూద్దాం చూద్దాం అని చెప్పి వెళ్ళాం. కానీ మేము వెళ్ళే టయానికి టైం అయిపోయిందండి. మీరు కనుక తిరుపతి వెళ్తే మీరు ఇలా జూకి వెళ్ళాలంటే మధ్యాహ్నానికి వెళ్ళిపోండి, లేకపోతే ఉదయాన్నైనా వెళ్ళండి. ఈవినింగ్ 5 అయితే మాత్రం వాళ్ళు క్లోజ్ చేస్తారు. కానీ మాకు 10 మినిట్స్ ఉంది, మీరు వెళ్ళొచ్చు చూడొచ్చు టికెట్లు తీసుకోవచ్చు అన్నారు. 10 మినిట్స్ ముందు మేము వెళ్ళి టికెట్స్ తీసుకున్నాం. కానీ 10 మినిట్స్లో మనం ఎన్ని కవర్ చేయగలమండి? కవర్ చేయలేం కదా. అది వాళ్ళ తెలివి అన్నమాట. డబ్బులు పోగొట్టుకోకుండా ఊరికే మనకు అలా చెప్పారు. కానీ మనం మాత్రం అలా చేయకూడదు. 10 మినిట్స్ ఉంది, అరగంట ఉందన్నా కూడా మనం టికెట్ తీసుకోకూడదండి. మన డబ్బులు వేస్ట్ అయినట్టేను. 1, 2 చూడాలంటే మాత్రం అప్పుడైతే తీసుకోవచ్చు, చూడొచ్చు అనమాట. అదండి మేము ఇలా ఈ విధంగా జూకి వెళ్ళాము. జూ నుంచి వస్తా ఇలాగా తిరుపతి కొండ, ఈ అడవి ఇలా అంతా తీసేసుకున్నామండి ఫొటోస్. నాకైతే అసలు పులిని చూస్తే చాలా బాగుందండి. నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను పులిని చూద్దాం, దగ్గరగా పులిని చూద్దామని అనుకుంటున్నాను. అసలైతే ఆ పులి రా అని పిలవంగానే అసలు వెళ్ళిపోయిందండి పిల్లిలాగే. అసలుకి వింటుంటాం కానీ ఇవాళ ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ చేయడం కూడా నేను. ఇది ఇంకొక పులి అండి. మేమైతే మొత్తం 3 పులుల్ని చూసాము. ఇదొకటి చిన్నగా ఉంది, ఇంకొకటేమో పెద్ద పులి. ఇందాక చూపించింది అయితే పెద్దదండి. ఇంకోటి వైట్ కలర్లో ఉంది. ఇంకొక పులి అయితే తెల్ల పులి కూడా ఉంది అక్కడ. ఇంకా ఏనుగులు, కొండ చిలువలు, ఇంకా చిన్న చిన్న పక్షులు, కోతులంటే, ఇంకా అడవి పందులంటే అట్లాంటివి చాలా ఉన్నాయండి అక్కడ. కానీ ఇంకా అవన్నీ అదే చెప్పాను కదండి, మాకైతే ముసళ్ళు కూడా ఉన్నాయి అంటండి. అవన్నీ మాకైతే టైం సరిపోలేదు. మనకైతే అక్కడి నుంచి మనకి 700 తీసుకున్నారండి మన వెహికల్. మన వెహికల్లోనే వెళ్ళి ఈ పులులు వీటి వరకు మాత్రం మన వెహికల్లోనే వెళ్ళి చూడొచ్చు. ఇంకా సింహాలను చూడాలంటే మాత్రం వాళ్ళ వెహికల్స్కి వెళ్ళాలంట. అక్కడి నుంచి ఇక్కడి వరకు మన వెహికల్లో వచ్చి ఇక్కడ నుంచి మనం ఒక మనిషికి వచ్చి ఒక 70 రూపీస్ పే చేసామంటే అక్కడి నుంచి వాళ్ళు సింహాల దగ్గరికి తీసుకెళ్తారని అన్నమాట. అదండి, మీరైతే ఒకవేళ వెళ్ళాలి చూడాలి అంటే ప్రీ ప్లానెడ్గా చేసుకొని వెళ్ళండి. చూడండి ఈ పులి అసలు అతను రానంగల్నే వెళ్ళింది. భలే హ్యాపీగా ఉందండి. ఇంకా చాలా చాలా క్షేత్రాలు కూడా చూసామండి వచ్చేటప్పుడు రిటర్న్. ఈసారి కాణిపాకం, కాళహస్తి అలా వెళ్ళకుండా వేరే వెళ్ళాము. గుడిమల్లం గుడికి వెళ్ళామండి. ఆ గుడి అయితే చాలా ఫేమస్, చాలా బాగుందన్నమాట. ఒకే శిలపై 3 దేవుళ్ళు కొలువై ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు.